హరే కృష్ణ. ఈ సృష్టిలో అత్యంత భాగ్యశాలి ఎవరో తెలుసా? ఎవరికైతే భోజనంతో పాటే ఆకలి ఉంటుందో, మంచంతో పాటే సుఖనిద్ర ఉంటుందో, ధనంతో పాటే ధర్మం ఉంటుందో వారే అత్యంత భాగ్యశాలి. ధర్మం తప్పి ఎంత ధనం ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని దానాలు చేసినా అవి సత్ఫలితాన్ని ఇవ్వవు. మన జీవితంలో శ్రీకృష్ణ పరమాత్ముడి మీద భక్తి, శ్రీకృష్ణ సేవ చేయకుండా ఆ జీవితం పరమ వ్యర్థం. భగవద్గీత 4.7 మరియు 8లో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్తున్నారు. యథా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ సధృష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓ భారత, ఎప్పుడెప్పుడు మరియు ఎక్కడెక్కడ ధర్మ ఆచరణకు కానీ హాని కలుగుతుందో మరియు అధర్మం వృద్ధి చెందుతుందో ఆయా సమయాలలో నేను స్వయంగా అవతరింతును. సాధువులను ఉద్ధరించుటకును మరియు దుర్మార్గులను నశింపచేయుటకును, ధర్మమును పునఃస్థాపించుట కొరకును నేను ప్రతి యుగంలో స్వయంగా అవతరింతును. అంటే ధర్మం ఎంత ముఖ్యమో ఆలోచించండి. మన ధర్మం కృష్ణ సేవ చేయడం, మన ధర్మం కృష్ణ భక్తి చేయడం, కృష్ణ ప్రేమే మన జీవిత లక్ష్యం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే.